చెల్లే చెల్లే లోపల వంటగదిలో కాఫీ పెట్టి ఇక్కడ ఆలోచిస్తున్నావేంటి? ఆగు, నేను వెళ్ళి ఆపేశాలే, నిదానంగానే వెళ్ళు. ఏడున్నావురా? ఎక్కులు వస్తున్నాయి, ఉండు నీళ్లు తెస్తా. ఆయమ్మా ఇవి నీళ్లు తాగితే తగ్గే ఎక్కులు కాదు. ఓ ఆ ఎక్కిళ్ళ చిలిపి మరి చెప్పవే. ఉండు, ఎవరా మీ జోలికి మేము రాము అన్నంత మాత్రాన నిన్న నేను చెప్పిన విషయం మర్చిపోయారా? హ్యాపీ బర్త్డే అమ్మమ్మా. నాకు కాదు, మీ తాతకి చెప్పు. వై పెద్దమ్మా, నీకే కదా బర్త్డే, వై షుడ్ ఐ విష్ పెద్దనాన్న? వాట్ ఐ సే. ఓకే ఓకే సారీ, హ్యాపీ బర్త్డే పెద్దనాన్న. నేను చెప్తాను పాప మేడం. తాతయ్య హ్యాపీ బర్త్డే. రే గిరి, ఏంటా ఇది? చేతులు చూస్తున్నాడు, ఊహు అంటున్నాడు. ఏమో బాబు సార్. ఏంద్రా మనవడా, తాతకి షేక్ హ్యాండ్ ఇవ్వవా? అయ్యో ఎందుకేనమ్మమ్మా. హ్యాపీ బర్త్డే తాతయ్య. ఏరా బాబుగా. ఎందుకేనత్తమ్మా? సంతోషంగా ఇస్తాను, బ్రహ్మాండంగా ఇస్తాను, ఆనందంగా ఇస్తాను, కావలసినంత ఇస్తాను. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మావయ్య. ఆయమ్మా బాబు గారు చేసి చాలా బాగుంది. ఏం చేయడానికి? ఏమి లేదురా బాబుగా, నా ప్రతి పుట్టినరోజు పండక్కి. ఆయమ్మా ఎన్ని తర్వాత చెప్దు గానీ ముందు సచ్చిదాన్ని గ్లాస్ తీయమని చెప్పు. అట్టాగేలే మనవరాలా, నువ్వు లోపలికెళ్ళి గాజు గ్లాస్ తీసురా. వై పెద్దమ్మా? ఎందుకు నానమ్మా? తెమ్మన్నానా? ఏం చేస్తున్నారు అత్తమ్మా? ఏమి లేదురా బాబుగా, నా ప్రతి పుట్టినరోజు పండక్కి మీ మామకి ఎక్కిళ్ళు వస్తాయి. దానికి విరుగుడుగా ఎవరిదైనా మంచి నెత్తురిస్తా. వాళ్ళ నెత్తురు బాగోలేదంట, నీ నెత్తురు బాగుందంట, తాగుతాడంట. అరిచి గోల చేస్తే అందరు నెత్తురు ఇద్దరు తాగుతాం. చెప్పండి, బాబుగారిది ఒక్కడిదే తాగమంటారా? విరిగా పట్టుగా వదిలిగా ఉంచు. పాపా సేవ్ మీ. ఎంతసేపు రా? 2 నిమిషాలు కళ్ళు మూసుకో. నిండింది, చాలు చాలు, తాగు. ఇంకోటి ఎత్తావేంది? తర్వాత తాగుతాలే, చాలా పనులు ఉన్నాయన్నా కదా. తాగుతారంట, కావాల్సినంత ఇస్తానన్నారు కదా. జ్యూస్ తాగుతావా? వద్దు పాపా. అరే తాగాలి బాబు సార్. మళ్ళీ తాత ఇంకో గ్లాస్ కావాలని అడిగితే మీకు శక్తి కావాలి కదా. పైగా మేము ఇద్దాం అనుకుంటే మా రక్తం పనికిరాదు అంటున్నాడు. ఏ రైట్, ఇక్కడంతా రాంగే. రే గిరిగా, నా వల్ల కావట్లేదురా, ఏమన్నా చెయ్యండిరా. లేదు కామ్రేడ్, మీరు దేశం కోసం రక్తం ఓడ్చింది లేదు. కనీసం స్కూల్లోనైనా కాలేజ్లోనైనా స్ట్రైకులు గట్రా చేశారా? అంటే మీలో ఉద్యమకారుడు లేడన్నమాట. ఇప్పుడు మీరు రక్తం చిందించి మమ్మల్ందరినీ కాపాడే అద్భుతమైన అవకాశం మీకొచ్చింది. భయపడద్దు కామ్రేడ్. అవును బాబు సార్, ఆనాటి అల్లూరి సీతారామరాజు నుంచి నిన్నటి శ్రీకాంత్ చారి వరకు ఉద్యమానికి రక్తం చిందించిన వాళ్ళే. లేవండి కామ్రేడ్, లేవండి. మీరందరూ కలిసి నన్ను చంపడానికి ప్లాన్ చేస్తున్నారా? బర్త్డే చెయ్యాలి కదా బాబు సార్, లేకపోతే వాళ్ళు మన అందరి ప్రాణాలను తీస్తారు. రండి. ఏంటో దయ్యాలకి బర్త్డే ఏంటో, ఈ రక్తం తాగటం ఏంటో, మీరందరూ కలిసి నన్ను మూకుమ్మడిగా ఎంకరేజ్ చేయటం ఏంటో నాకేం అర్థం కావట్లేదు.
మొత్తం 10 మంది అయ్యారా ఇంకా. అయ్యమ్మ గోపాలం గారిని పిలుద్దామా? అంటే గోపాలం గఫానా బావా? అంతేగా మరి. ఏంటి అమ్మ మాట్లాడు, గోపాలం గారిని పిలుద్దామా? ఇదిగో మనం బతుకున్నోళ్ళని పిలవట్లా, అర్థమైందా? అమ్మయ్య, అంటే గోపాలం బతుకున్నాడనమాట. పిడుగు కనకాన్ని పిలుద్దామా? వద్దులే, పిడుగుపడి తలకాయంతా చిట్లిపోయిందిగా, అది అట్టాగే తిరుగుతుంది, వస్తే పిల్లలు దడుచుకుంటారు. ఇష్టం దాగి వచ్చిన పైకి చెల్లి బిల్లు కమ్మగా నెత్తిరి తాగిపోతాడు. అట్టనే ఇంకా పైడి తల్లి. మొత్తం 20 మంది దాకా తేలారు. 20 మందికి 4 రక్తం సరిపోద్దంటావా? 1 2 3 అంటే మన కాదనమాట. లెక్క పెట్టుకో. అంటే మన రక్తమే. ఏంటి వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోయారా? ఇక్కడ చచ్చి దయ్యాలయ్యే కంటే అమెరికాలో చచ్చి అక్కడ దయ్యాలతో ఉండడం మేలు. అక్కడ చస్తే ఈ ట్రాన్స్లేషన్ బాగా తప్పుద్ది. పద పాప. దిలు మనం కూడా వెళ్దామా? పద. బ్యాగ్ సర్దనా? అక్కర్లేదు రా. ఏ ఎందుకో? అవసరం లేదనేనా రా. అమ్మయ్యా, ఇక్కడ ఎవరు లేరు. పదండి పదండి. యాడికిరా పోతున్నారు? అది వాకింగ్ కి, ఈవినింగ్ వాకింగ్ కి. అవునత్తమ్మా, వాకింగ్ వాకింగ్. చంటి దాన్ని చూసి సిగ్గు తెచ్చుకుంటారా? అది మీలాగా బ్యాగులు తీసుకొని బయలుదేరిందా? అర్థమైందా నేను బ్యాగ్లో ఎందుకు వస్తున్నాను? ఆయమ్మ పుట్టినరోజు ఘనంగా చేస్తా ఉన్నారా లేదా? నిన్నేరా బాబుగా. అది వాకింగ్ వెళ్ళొచ్చాక చేస్తాం. షటప్ పైసా. అబ్బో, ముసలోడు ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడే. వెళ్ళండి. మేము వెళ్తాం కానీ ముందు మీరు మాయమైపోతాం. ముందు మీరు వెళ్ళండి. అలాగే పాప మేడం, పదండి మనం అరేంజ్మెంట్స్ చేసుకుందాం. వస్తానమ్మా. నమస్తే. నమస్తే పెద్దమ్మా. చిచ్చే, మన ఇంట్లోనే మనకి స్వేచ్ఛ లేకుండా పోయింది. ఫ్రీడమ్ పోయిందని చెప్తున్నా పాప. నానమ్మ తాతయ్యల దగ్గరికి సమ్మర్ హాలిడేస్ కి వెళ్తే బాగుంటుంది. ఇలా ఆస్తి కోసం వెళ్తే ఇదిగో ఇలాగే ఉంటుంది. బాగా చెప్పేదిలు. చిచి, జీవితం మీద విరక్తి కలుగుతోంది. ఏం పీకే కలుగుతుందిరా బాబుగా? ఏంటే మనవరాలా, మళ్ళీ బయటకు వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నారా వీళ్ళు? లేదు నానమ్మ, నేను వెళ్ళొద్దని ఆపేసానులే. యాపిల్స్ మీకు ఆపాయితమా? మాకు కాదు పాపమ్మా, మీకే. ఇవి తింటే రక్తం బాగా పట్టుద్దంటగా. అయ్యేంటండి మాకు ఈ తిని రాత్రికి సిద్ధంగా ఉండండి. దేనికండి? వచ్చిన వాళ్ళందరికీ కూల్ డ్రింక్స్ కు బదులు మీ నెత్తరివ్వాలిగా. అట్టాగే రాత్రికి అందరూ నల్ల బట్టలు కట్టుకోండి. చెప్పేది మీకే, అర్థమైందా? పదా అమ్మ, మనకి చాలా పనులు ఉన్నాయి. అట్టాగే ఇంకా. ఇదిగోరా మనవడా. ఇవాళ మనకి లాస్ట్ ఇయరా. రండ్రా, అందరం కలిసి సెల్ఫీ దిగుదాం. పదండి పాప్స్, పదండి. బాబా, నాకెందుకో భయంగా ఉంది. నాకు సేమ్ దిల్లు. ఈ గోపాలం గడి కనిపించకపోతే పోయాడు, కనీసం వినిపించొచ్చు కదా. బావా, నేనేనే ఉన్నా.
ఎయిర్లో ఏం చేస్తున్నావు గోపి? మావా గాల్లో ఏం పీకుతున్నా అంటుందిరా. నా కర్మత్త నానమ్మ తాతల్ని తిట్టా అంతే ఇట్ట గాల్లో వెళ్తాను. ఏవర్రా ఆడే నిలబడిపోయారు, రండి. ముసలిదయ్యానికి కూడా ఇన్ని సోకులు అవసరమా? అవును బాబు సార్, అసలు మీకు నోటి దులకు. అవును బాగా. ఏంటి మీరు నాతో పాటు రారా? పైన మీ గదుల్లోనే ఉంటారా? చూసారా అత్తమ్మ ఏమంటున్నారో? ఏంటో మనోరాలా రానన్నారా? అదే లేదు తాతయ్య, వస్తున్నా. ఏంటి అలా చూస్తున్నారు? నాతో పెట్టుకుంటే అంతే మరి. లేకపోతే నాకు నోటి దోలు ఎక్కువ, నాది ఓవర్ యాక్షనా? నువ్వేమో బాగా. ఇప్పుడు తీరిందా? పాపమ్మా మనవరాలా, మీరిద్దరు ఇలా రండి. బాబుగా మనోడా మిద్దరికి రండి. వస్తున్నాం తాతయ్య. ఏం పని చెప్తాడు ఏమో. ఏంది అట్టా నిలబడ్డారు, రండి. వస్తున్నా వస్తున్నా. రామంటే మనల్ని కూడా గోపాలం గారిని గాలు కల్పిస్తున్నట్టు కల్పిస్తారేమో బాబు. సారీ పెద్దమ్మా, రండి. దీనిలో ఉన్న నెత్తురు గ్లాసుల్లో పోసి పార్టీకి వచ్చిన వాళ్ళకి ఇవ్వండి. మిమ్మల్ని మీరెన్నిసార్లు ముర్చిపోయినా నేను ఊరుకునేది లేదు. మీరే ఇవ్వాలి, అర్థమైందా? రెగ్యులర్ దయ్యాలు ఎంత చేస్తే కొత్తగా వచ్చే దయ్యాలు ఎంత చేస్తాయో ఏమో. బేబీ, ఏంటి పాప మేడం? మనం ఈ ప్లేస్ నుంచి ఎస్కేప్ అవ్వడం నాట్ పాసిబులా? వీళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని వెళ్ళడం చాలా కష్టం పాప మేడం. వీళ్ళు ఏమన్నా వచ్చిన అతిథులు మీకు కనిపించట్లేదా? దారికి అడ్డంగా నిలబడితే ఎలా? లేవండి రావే బండ జ్యోతి, రా రా, దా లోపలికెళ్ళు. ఏందే బిందు మాధవి, ఏంటి అట్ట చిక్కిపోయా? దా దా దా, మెల్లగా మెల్లగా రావే కామాక్షి, రా రా రా. ఏమే కామాక్షి, ఇదేమైనా బాగుందా? ఇంత లేటుగానా రావడం? చెల్లే లేవండి, వచ్చేవాళ్ళు మళ్ళీ మిమ్మల్ని తొక్కెళ్తారు. ఏందే చింతని, ఏందే గోర? నీ కూతురికి బిడ్డ పుట్టగానే పోయిందంటగా, మనవరాలతో వచ్చావా? ఏది ఏది? ఆచిబుచ్చి చీచి, ఏది నవ్వు, ఒక్కసారి నవ్వు. నవ్వాలి చిన్ననా, బిడ్డను తీసుకో. ఏంది పాపమ్మా, ఏందే మనవరాలా? దారి కట్టంగా ఏంది? వెళ్ళండి, వెళ్ళి గ్లాసులతో తీసుకురండి. రాయే వరలక్ష్మి, రా రా రా. తిక్కవరి నుంచి వచ్చేసావా? మొన్నే వచ్చాగా. అబ్బా అత్త, ముందు వెళ్ళండి. కొంచెం కొంచెం పోయండి, ఎక్కువ పోయకండి. ఇది అయిపోతే మన బ్లడ్ అడుగుతారు. ఇదిగో అనుమాయమ్మ, ఆ లారీ కింద పడి చచ్చానా? ఆ లారీతో ఒక ఆట ఆడుకున్నాననుకో. ఇదిగో అరుంధతి, మాటల తర్వాత చెప్పుకోవచ్చు. ఇదిగో మన జ్యూస్ వచ్చింది, తాగు. వస్తారా రండి రండి. జాగ్రత్త, అక్కడ కరెంటు తీగలున్నాయి, తగిలితే మళ్ళీ చేస్తారు. మీకు కనిపిస్తున్నారా? ఏంటి బొంగు కనిపించేది? ఆ ముసలాకుడికి రాకుండా ఏదో వాగుతుంది. వచ్చారా ఏంటి? బస్సు కింద, రైలు కింద, దేని కింద పడి తెచ్చారు? బాబు సార్ ఊరుకోండి, తాత విన్నాడంటే ఇంకంతే. నిండా మునిగినోడికి, నిండా తాగినోడికి చల్లుండదు తొక్కలోది. ఈడొస్తున్నాడు. మామయ్య, మీ మస్తానరావు వచ్చాడు, లోపలికి తీసుకెళ్ళి.
నాతో శత్రులాడు మాకు బెక్కడిస్తాయా అందరూ లోపలుంటే ఏడెవరు ఉన్నారా సంపుతా లోపలికి వెళ్ళి తోలు తీరిందా? బాగా అయితే పదండి, లోపల ఇంకెంత ఉందో. అత్త అటు ఇటు తిరగమాకండి, చాలా దయ్యాలున్నాయి. నీకు డెవిల్స్ కనిపిస్తున్నాయా గోపి? అవునత్త. ఏంటి పాప మేడం? హాల్ మొత్తం డెవిల్స్ తో క్రౌడెడ్ గా ఉందని గోపి చెప్తున్నాడు బేబీ. రండి పాప మేడం, నిదానంగా వెళ్దాం. వసై సామ్రాజ్యం ఏంటి ఆ పరుగు? చిన్న పిల్లలాగా బొత్తిగా చిన్న పిల్లలైపోయారు. కుదురుగా ఒక చోట కూర్చోండి. దీనమ్మ జీవితం ఏంటి బాబు సార్ ఇది? ఇవాళ రేపు మన కొంప దెయ్యాలు కొంప అయిపోద్దేమో. నిజమేగా, ఏదో నట్టింట్లో దేవతలు నడయాడుతున్నారా ఏంది బొంగు? దెయ్యాలు ఏలాడుతున్నాయి కదరా. బాబు సార్, అది చూడండి. ఏంటి బావా? వామ్మో, ఏంటి అది? ఏంద్రే మన కింద చూస్తున్నా? అయ్యా యాన్నో బాంబేలంట, అక్కడి నుంచి కొంతమంది వచ్చారు. వాళ్ళ మరకలే అయ్యి. ఒరే ఇంకా దొరబా పిలుస్తారా? ఏంటి బావా ఇది? ఇక్కడ నుంచి బయటపడే మార్గమే లేదా? దాని సంగతి తర్వాత ముందు కూర్చుందాం రండి. ఇవాళ ఎపిసోడ్ స్టార్టింగ్ దగ్గర నుంచి కూర్చున్నదే లేదు. కన్న తింటున్నావా, గడ్డి తింటున్నావా? నేను కూర్చుంటే మళ్ళీ నా మీద కూర్చుంటావా? పక్కకి వెళ్ళి కూర్చో. ఆ బండ బూతులు తిడుతుంది పాప. ఎందుకు వచ్చింది గొడవలే? ఈ మూల కూర్చుందాం. ఏరా అనసూయ అంటే బతుకున్నప్పుడు నీ పే, చచ్చాక నీ పేరా? అలాంటి నా మీద కూర్చుంటావా? ఏరా బాబుగా, నీకు బుద్ధి లేదా? నా పుట్టినరోజు కోసం వచ్చిన నా స్నేహితురాల్ని అవమానిస్తావా? అత్తయ్య, నాకు అనసూయ కనిపించలేదు, సావిత్రి కనిపించలేదు. ఊరుకోవే అనసూయ, ఈ మాత్రం దానికి వాడు రక్తం తాగాల? వదిలేదు. దిల్లు, ఇది దారి కదా, ఇక్కడ ఎవరు ఉండరు. ఇక్కడ కూర్చుందాం. బ్రిలియంట్ ఐడియా బావా. మీరంతా కూర్చోండి, చేయండి. చాలా భయంగా ఉంది, చచ్చిపోదామా? ఎక్కడున్నారా? ఇక్కడే ఉండండి. బతుకున్నప్పుడు గ్రిప్ తుప్పంటూ వేరుగా ఉన్నాం. కనీసం చచ్చేటప్పుడన్నా కలిసే చద్దాం. చంపిస్తారంటారా? మాకు రక్తం కావాలి. చంటిదానా, గోపాలం రాడు. ఇప్పుడే రావాలా? కరెంట్ ఇప్పుడే పోవాలా అన్న మాట విన్నాం, కానీ కరెంట్ ఇప్పుడే రావాలా అన్న మాట ఇప్పుడే వింటున్నాం. చాలా లెంగ్త్ అవుతుంది పాప. రెండరా రండి. వెళ్దాం పదండి. బేబీ, మనందరం యూనిటీగా ఉన్నామా? కాషన్ చేయటానికి కోపి కూడా లేదు. ఓకే, దారిలో ఉన్నాం, కనిపించట్లా? కళ్ళు దొబ్బాయా మీ అందరికి? బాబు, నాకు మనని చంపాలి. సారీ, ఆల్రెడీ వాళ్ళు చనిపోయారు కదా. రెండరా వచ్చి నా పక్కన నిలబడండి. ఇక్కడెవరు లేరు, రండి. ఆ కేకు కట్ చేయమంటున్నాడు పాప. కానివ్వండి కానివ్వండి.
హ్యాపీ బర్త్డే టు యూ. హాయమ్మా ఎవడాడు మనుషుల్లా పాడుతున్నాడు ఎలా పాడాలో చెప్పలేదా? చెప్పలేదండి. మీరు ఎట్లా పాడితే మేము కూడా అట్లాగే పాడతాం. అసలు మిమ్మల్ని ఎవడు పాడమన్నాడు? దూల హ్యాపీ బర్త్డే ఆయమ్మా. ఇప్పుడే బండి మీద 100 స్పీడ్తో హెల్మెట్ లేకుండా వెళ్తూ చెట్టు గుద్దుకున్నా.